ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు నటి రకుల్ ప్రీత్ సింగ్. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మరో మహిళను కించపరచడం దారుణమన్నారు. మహిళలపైన నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం బాధాకరమన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం తన పేరును వాడుకోవడం మానేయాలని కోరారు. రాజకీయాల కోసం ఇలాంటి కల్పిత కథలతో ముడిపెట్టడం ఆపాలని కోరారు. తాను రాజకీయ వ్యతిరేకినని, ఏ వ్యక్తితో కానీ రాజకీయ పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతోంది. హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఒకరితో ఒకరు ట్విట్టర్లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక మహిళా మినిస్టర్ అయి ఉండి మరో మహిళపై ఇలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా అగ్ర హీరోలంతా మంత్రిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తారా అంటూ నిలదీస్తున్నారు. ఇదేం సభ్యత, ఇదేం సంస్కృతి అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమా వాళ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కొండా సురేఖ సమంతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు చాలా బాధ పెట్టాయని, సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. తమ సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి మాటలను అందరం కలిసి వ్యతిరేకిస్తామన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపైన హీరో వెంకటేష్ సైతం ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇతరుల వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలుగు ఇండస్ట్రీ సహించదన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన అక్కినేని ఫ్యామిలీ సీరియస్ అయింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అక్కినేని కుటుంబ సభ్యులు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దన్నారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత జీవితాలను బయటకు లాగటం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలని సూచించారు. బాధ్యత రాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరమన్నారు. సినీ కుటుంబాలపైన చేసిన నిరాధారమైన ఆరోపణలు, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంటాయన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. నిజం కాని కథనాలను రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుందని చెప్పారు. దయచేసి రాజకీయ కథనాల కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లు వాడొద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపైన తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వ్యవహారంపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే ఇంటర్ఫియర్ కావాలని కోరారు. ఇలాంటివి జరగకుండా మంత్రి కొండా సురేఖను ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నామని ఆయన అన్నారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి తాను షాక్ అయిపోయానని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర వేదనకు గురి చేశాయన్నారు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్ గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. మన దేశంలోని మహిళలను, సినీ సోదరులను గౌరవంగా చూడాలన్నారు మహేష్ బాబు. సినీ నటి ఖుష్బూ సైతం మహిళలు వివక్షకు గురవుతున్నారని ట్వీట్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమపైన నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా లేదని నటి ఖుష్బూ స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన నటుడు రవితేజ స్పందించారు. రాజకీయంలోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లాగొద్దని సూచించారు. రాజకీయ నాయకులు సామాజిక విలువలను పెంచే విధంగా ఉండాలే తప్ప తగ్గించకూడదని రవితేజ స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపైన స్పందించారు నటుడు మంచు మనోజ్.
మంత్రి కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు వినటం చాలా బాధాకరంగా ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదని మంచు మనోజ్ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అవ్వడంతో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. సమంతపై తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.